హాయ్ అండి. ఈరోజు నేను మజ్జిగ పులుసుని ఇంకో మోడల్లో కొడుతున్నాను, ఇంకో పద్ధతిలో. ఇదిగోండి, మజ్జిగలో కొంచెం పెసరపప్పు, ఒక స్పూన్ పెసరపప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ బియ్యం, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ జీలకర్ర నానబెట్టుకున్నానండి. దీంట్లోకి పచ్చిమిరకాయలు కొంచెం కారంగా ఉంటాయి, కొంచెం అల్లం ముక్క, 4-5 పచ్చిమిరకాయలు వేసాను, కొంచెం కారం కూడా వేస్తాను. విడి మజ్జిగ తీసుకోవాలి అలా. దీంట్లోకి టమాటాలు, వంకాయ ముక్కలు తీసుకున్నాను అండి, ఇంకేం తీసుకోలేదు. కొబ్బరి కూడా వేసుకోవాలి, ఆ మజ్జిగలోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొబ్బరి కూడా వేసేస్తున్నాను, కొబ్బరి కూడా వేసేసాను. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి ఇదో పద్ధతిలో. దీంట్లోకి కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, నేతితో పోపు పెడతానండి. పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, ఇంగువ అండి. ఇంతేనండి. ముందు ఈ నానబెట్టుకుని 1.5 పైన నానబెట్టాను. ఇవి గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు. దీంట్లో పచ్చిమిరకాయ వేసాను, కొంచెం కారం వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. ఇది ఇవి గ్రైండ్ చేసి మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు ఇది కలిపేసేస్తాను. ఇది కలుపుకొని బాగా ఇది కంపల్సరిగా కలుపుతూ ఉండాలండి. దీంట్లోకి ఉప్పు వేసేసాను, చూసుకొని వేసుకోవచ్చు. పసుపు, కొంచెం మెంతులు కూడా వేసా కదండి, టేస్ట్ బాగుంటుంది. ఇది మరగాలండి, కంపల్సరిగా మరుగుతుండగా. మనం కొందరు టమాటా ఒక్కటే వేస్తారు, నాకు ఇలా మరిగిన దాంట్లో వంకాయ వేస్తే బాగుంటుంది అనిపించింది, నేను వంకాయ వేసాను. అందుకని బాగా మరగనియాలి. దీంట్లో కూడా నీళ్ళు పోసుకొని కొంచెం మరిగిన తర్వాత చూపిస్తాను మీకు. మళ్ళీ దగ్గరకు వస్తుంది, చిక్కబడుతుంది సరే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు, టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలన్నా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నాకు 2 దాంట్లో మరిగితే బాగుంటుంది అనిపించి చేస్తున్నాను. మనం మామూలు మజ్జిగ పులుసు అనుకోండి, కొంచెం అల్లం, పచ్చిమిరకాయలు, పెసరపప్పు, శనగపప్పు అవన్నీ కలిసి పుట్టిగా నానబెడతాం. ఇప్పుడేమో మన దీంట్లో మజ్జిగలో నానబెట్టి చేస్తున్నామండి. ఇలా కొంచెం సేపు ఉంచుకుంటే సిమ్లో పెట్టి, ఈ వేడికి వంకాయ, టమాటా తొందరగానే మగ్గుతుంది కదండి, తొందరగా మగ్గి బాగుంటుంది టేస్ట్. మళ్ళీ మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, అయిపోయింది. ఉడికినాయి టమాటాలు, అవి చూసారా ఉడికినాయి. పోపు పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాను, ఇప్పుడు నెయ్యి వేసేసుకుంటున్నానండి. ఇది నూనె బాండి, నేను కానీ నెయ్యి వేస్తున్నాను. ఒక్క నిమిషం తీసుకున్నాను. పోపు దినుసులు వేసేస్తున్నానండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు. అంటే మనం మజ్జిగ కదండి, మజ్జిగ పులుసు కాబట్టి నేతితో పెడితే బాగుంటుంది అనిపించింది నాకైతే పోపు. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసాను. అంటే ఎప్పుడు మనం ఒక మోడల్ కాకుండా ఇలా కూడా చేసుకుంటే ఇది చపాతీల్లోకి వాటిలో నంచుకు తినడానికి కూడా బాగుంటుందమ్మా. అవి చూసుకొని చేసుకోండి, మీకు నచ్చితే చేసుకోండి. నాకు నచ్చింది అనిపించింది, నేను చేశాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేస్తున్నారు, అందుకని డౌన్కి వెళ్తుంది, చూసి చేయండి. కొంచెం ప్లీజ్ లైక్, షేర్ చూసుకోండి. మీరు చెయ్యని వాళ్ళు చేయండి అండి, నచ్చితే చేయండి, చూసి నచ్చితే చేయండి. ఇవ్వండి, ఇంగు వేసేస్తున్నాను. దీంట్లో మెయిన్ ఇంగు వేసి ఆ పోపు పెడితే చాలా బాగుంటుంది. మెంతులు కూడా వేసాం కదా, భలే బాగుంటుందండి టేస్ట్.
ఇదిగోండి స్టవ్ బంద్ చేసేసాను. ఇంతేనండి, ఇది మోడల్లో మజ్జిగ పులుసు. ట్రై చేయండి, నచ్చితే టేస్ట్ చేయండి, నచ్చితే టేస్ట్ చేసి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.